హైదరాబాద్ లో ఓ కిలాడి లేడీ బెదిరింపు బాగోతం బయటపడింది. రోడ్డు మీద వెళ్లే వారిని లిఫ్ట్ అడగడం పనిగా పెట్టుకున్న మోసగత్తే అయ్యో పాపం అని జాలి చూపించి లిఫ్ట్ ఇవ్వగానే రేప్ పేరుతో బెదిరింపులకు పాల్పడుతుంది. అడిగినంత డబ్బు ఇస్తేనే సరి, లేదంటే తాను అడ్వకేట్నని, అన్ని సెక్షన్లు తెలుసునని చెబుతూ బ్లాక్మెయిల్ చేస్తుంది. ఇలా జూబ్లీ హిల్స్ లో లిఫ్ట్ అడిగిన యువతి ఆ తర్వాత డబ్బులు డిమాండ్ చేయడంతో పోలీసులను ఆశ్రయించాడు ఓ బాధితుడు. జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ నుంచి కేబీఆర్ పార్క్ వరకు లిఫ్ట్ కావాలంటూ పరమానంద కారులో ఎక్కింది కిలాలి లేడీ నయీమా సుల్తానా. ఆ తర్వాత బట్టలు చించేసుకుని రేప్ కేసు పెడతానని బెదిరిస్తూ డబ్బులు గుంజే ప్రయత్నం చేసింది. దీంతో కంగుతిన్న బాధితుడు జూబ్లీహిల్స్ లో పోలీసులను ఆశ్రయించి నయీమాపై ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా ఈ కిలాడి లేడీపై ఇప్పటికే నగర వ్యాప్తంగా పలు పిఎస్లలో 17 కేసులు నమోదైనట్లుగా తెలుస్తుండగా ఆ లేడీ కూడా పలువురు అమాయకులపై కేసులు పెట్టినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. నయీమా అనే ఓ మహిళ కేబీఆర్ పార్క్ నుంచి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వరకు కూడా తరచూ లిఫ్ట్లు అడుగుతూ ఆ అమాయకులైన యువకుల పట్ల రేప్ కేసులు పెట్టి జైలుకు పంపించినట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే ఆమె నిన్న అర్ధరాత్రి ఒక అతను కారులో వస్తుండగా లిఫ్ట్ అడిగి కేబీఆర్ పార్క్ నుంచి చెక్ పోస్ట్ వద్ద దించాలని చెప్పేసి కోరడంతో అతను కారులో ఎక్కించుకొని సగం దూరం రాగానే తనకు సంబంధించిన బట్టలు చించేసుకొని నువ్వు నన్ను రేప్ చేసావంటూ నేను పోలీసులకు ఫిర్యాదు చేస్తా, నేను అడిగినంత డబ్బు ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ చేయడంతో అతను ఆగ్రహించి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నేరుగా తీసుకొచ్చి ఈమె ఇలా చేసిందని చెప్పేసి పోలీసులకి అప్పచెప్పడం జరిగింది. పోలీసులు ఈ ఘటనపైన కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు. అయితే ఆమెకు సంబంధించిన ఆసక్తికర విషయాలు కొన్ని దర్యాప్తులో బయటపడ్డాయి. మొత్తం ఈమె ఇలాంటి కేసులకు సంబంధించి దాదాపు 15 కేసులు నమోదైనట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. చెదర్ఘట్, అదేవిధంగా పత్తర్ఘట్, హ్యాబిట్స్, నారాయణగూడ, బహదూర్పుర, బంజారాహిల్స్లో 2 కేసులు, నాంపల్లిలో 4 కేసులు, ఇప్పుడు జూబ్లీహిల్స్లో ఈ కేసు. ఈ 15 కేసులకు సంబంధించి ఈమె ఇలా బిహేవ్ చేస్తుంది, ఇట్లా చాలామంది అమాయకులని ఇరికించే ప్రయత్నం చేస్తుందనే దూరంలోనే బయటపడ్డాయి. ఇప్పుడు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు కాబట్టి జూబ్లీహిల్స్కి సంబంధించిన పోలీసులు పూర్తి దర్యాప్తు చేస్తున్నారు. ఈమె ఎప్పటి నుండి చేస్తుంది, ఈమె అడ్వకేట్ అని చెప్తుంది. ఈమెకు సంబంధించిన ఒక డైరీని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ డైరీలో ఏ సెక్షన్కి ఎలాంటి శిక్షలు పడతాయి, ఎప్పుడెప్పుడు కేసులు నమోదయ్యాయి, ఒక క్రైమ్ డైరీని మెయింటైన్ చేస్తూ ఆ శిక్షలకు సంబంధించిన విషయాన్ని తెలుసుకొని బ్లాక్మెయిల్కి పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. ఈమె కొంతమంది పైన కేసులు కూడా నమోదు చేయించి వారిని జైలుకు పంపించిందని చెప్పేసి కూడా తెలుస్తుందని చెప్పి పోలీసు చెప్తున్నారు. ఆ కేసులకు సంబంధించి కూడా ఎంతమందిని ఇట్లా మోసం చేసి డబ్బులు తీసుకొని మళ్ళీ వాళ్ళపైన కేసు పెట్టి జైలుకు పంపించిందనే దానిపైన పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. దానికి సంబంధించిన ఆమె ఎక్కడైతే కేబీఆర్ పార్క్ చెప్తుందో అక్కడ సంబంధించిన సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఆమెనైతే అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది. ఇతను ధైర్యం చేసి వచ్చి కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి నేరుగా పోలీసులకి అప్పచెప్పింది కాబట్టి ఈ విషయం అంతా కూడా బయటపడింది. గతంలో ఈమె అంతా కూడా నేర చరిత్ర ఉంది కాబట్టి దాన్ని అంతా కూడా దర్యాప్తు చేస్తామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. రాత్రి అరెస్ట్ చేశారు కాబట్టి కోర్టులో హాజరుపరిచి తర్వాత కస్టడీకి తీసుకొని మరింత విచారణ జరుపుతామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. మొత్తం ఆమెకు సంబంధించిన వివరాలు కూడా తెలుసుకునే పనిలో ఉన్నారు. ఎందుకంటే అన్ని ఇలాంటి కేసులు చాలా రోజుల క్రితం కూడా పునరావృతమయ్యాయి. ఎందుకంటే చాలామంది చెప్పుకునేందుకు భయపడుతూ ఉంటారు, పోలీస్ స్టేషన్ రావడానికి కూడా భయపడుతుంటారు. కాబట్టి ఇతను రాత్రి ఎవరైతే అతను వ్యక్తి కంప్లైంట్ ఇవ్వడం ద్వారా ఈమెను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించామని చెప్తున్నారు. దీనికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతుంది. ఎవరైనా బాధితులు ఉంటే నేరుగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో వచ్చి ఫిర్యాదు చేయొచ్చు అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు.